ఓకే. నేను లాస్ట్ వీడియోలో ఖురాన్ ఓపెన్ చేసి జస్ట్ విషయ సూచిక అదే ముందు మాట ఉంటుంది కదా! ఆ ముందు మాట గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వ్యాఖ్యాత తొలి పలుకు అంటే ఖచ్చితంగా మనం పుస్తకం ఏదైనా చదువుతున్నప్పుడు ఇది చదవడం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే సో, అతను ఎలా రాశాడు ఏంటనేది మనకి దీంట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. ఓకే. ఇప్పుడు ఈ తొలి పలుకు అయిపోయింది కాబట్టి ప్రెజెంట్ మళ్ళీ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓకే. ప్రెజెంట్ ఏమైందంటే ఇప్పుడు నేను తీసుకున్న పుస్తకం ఇంకొకటి. నేను అంతకుముందు వీడియోలో తీసుకొచ్చిన పుస్తకం ఇది. అండ్ నేను నాకు తెలిసిన వాళ్ళ నుంచి కొన్ని పుస్తకాలన్నీ సేకరించాను. కొన్ని పుస్తకాలు మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పుస్తకాలు తీసుకున్నాను. ఆ పుస్తకాలు అంటే ఇప్పుడు నేను పెట్టిన పుస్తకం, నిన్న పుస్తకం సేమ్ ఒకటే. కానీ ఈ తెలుగు దీంట్లో కొంచెం క్లియర్‌గా ఉంది. నిన్న అదే లాస్ట్ వీడియోలో పెట్టిన పుస్తకంలో కొంచెం వేరేలా ఉంది. సో, ఏదేమైనా మ్యాటర్ ఒకటే. దీంట్లో ఒకే మ్యాటర్ ఉంది. నేను చెక్ చేశాను. అండ్ ఈ పుస్తకంలో అయితే అరబ్బీ మూలం, ఖురాన్ మజీద్ అరబ్బీ మూలం అని తెలుగులో అరబ్బీ ఉచ్చారణ. అంటే ఇంచుమించు నాకు తెలిసి దీంట్లో అరబిక్ మంత్రాలు ఉంటాయి. అంటే నమాజ్ చదువుతున్నప్పుడు లేదా ఏవో నార్మల్గా నమాజ్కి వెళ్ళినప్పుడు కొన్ని మంత్రాలు అవి చదువుతారనమాట. మంత్రాలు అంటే దువా అంటారు. సో, ఆ దువాలు చదువుతూ ఉంటారు కదా! ఆ దువాలకు సంబంధించి ఆ దువాలని తెలుగులో క్లియర్‌గా కింద మెన్షన్ చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, ప్రస్తుతం ఈ ఖురాన్‌కి సంబంధించి ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఆ పుస్తకం కూడా పెడతాను. ఏం లేదు, అది తెలుసుకుందామని అసలు ఏముందని. దీంట్లో అయితే నిన్న 68 అన్నీ ఉన్నాయి ఆ పుస్తకంలో. బట్ దీంట్లో అయితే ఇంచుమించు అన్నీ అవే ఉన్నాయి. కానీ దీంట్లో 114 ఉన్నాయి. దాంట్లో 68 అన్నీ ఉన్నాయి కదా మనం చెక్ చేసినప్పుడు. ఇంకా దీంట్లో 67 ఎస్ సారీ నిన్న 67 అనుకున్నాను. 67 కాదు. దీంట్లో కూడా 114 ఉన్నాయి. సో, నేను పూర్తిగా చూడలేదు. దీంట్లో కూడా 114 ఉన్నాయి. దాంట్లో కూడా 114 ఉన్నాయి. ఓకే. ఏదేమైనా మ్యాటర్ ఒకటే కాబట్టి సో, నేను ఇది కంటిన్యూ చేస్తాను. నిన్న అల్ ఫాతిహా అయిపోయింది. తర్వాత సెకండ్ది అల్ బఖరా చాలా ఉంది. సో, నేను అదంతా చదువుతా. అలిఫ్ లామ్ మీమ్ ఇది అల్లాహ్ గ్రంథము. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అల్లాహ్ భీతి కలవారికి ఈ గ్రంథం మార్గదర్శకం. వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు, నమాజును స్థాపిస్తారు, మేము ప్రసాదించిన దాని నుండి ఖర్చు చేస్తారు. మేము నీపై అవతరింపజేసిన గ్రంథాన్ని అంటే ఖురాన్ను, నీకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసిస్తారు, పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు. ఇలాంటి వారు తమ ప్రభువు తరపు నుండి రుజుమార్గంలో ఉన్నారు. సాఫల్యం పొందేవారు వారే. ఈ విషయాలను తిరస్కరించిన వారిని నీవు హెచ్చరించకపోయినా ఒకటే. వారు విశ్వసించేవారు కారు. అల్లాహ్ వారి హృదయాలకు, వారి చెవులకు ముద్ర వేశాడు. వారి కన్నులపై తెరపడింది. వారు కఠిన శిక్షకు అర్హులు. అల్ బఖరా అంటే ఆయాతులు 286 అవతరణ మదీనాలో. సూరా నెంబర్ 1, 5, 6, 7. ఓకే. ఇక్కడ ఒకసారి కింద ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా విందాం. ముఖత్తాత్ అనే ఈ పొడి అక్షరాలు ఖురానులో కొన్ని సూరాల ప్రారంభంలో కనిపిస్తాయి. వ్యాఖ్యాతలు వాటికి విభిన్న అర్థాలను రాశారు. కానీ వారికి ఏ ఒక్క అర్థం విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. వాటి అర్థాన్ని తెలుసుకునే ఆవశ్యకత ఎందుకు లేదంటే మనిషి వాటిని గురించి తెలుసుకోకపోయినా ఖురాను ద్వారా మార్గదర్శకత్వం పొందగలుగుతాడు. అందులో ఏ లోటు ఉండదు. అగోచరాలు అంటే భావం, మానవ ఇంద్రియాలకు గోప్యంగా ఉన్న సత్యాలు ప్రత్యక్షంగా సామాన్య మానవుల అనుభవంలోకి, దృష్టిలోకి రాని సత్యాలు. ఉదాహరణకు దేవుని అస్తిత్వం,
ఆయన గుణ విశేషాలు, దైవదూతలు, వహీ, స్వర్గం, నరకం మొదలైనవి. ఇఖ మతస్సులాత్ నమాజును స్థాపించడం అంటే మనిషి కేవలం నియమం ప్రకారం నమాజు చేయడం అనే భావం మాత్రమే కాదు. దాని అర్థం ఏమిటంటే సామూహికంగా నమాజ్ వ్యవస్థను నియమబద్ధంగా స్థాపించడం. ఒకవేళ ఏ పట్టణంలోనైనా ఒక్కొక్క మనిషి వ్యక్తిగతంగా నమాజును చేస్తూ ఉన్నప్పటికీ జమాతుతో ఈ విధిని నిర్వహించే ఏర్పాటు లేకపోతే అక్కడ నమాజు స్థాపించబడుతోంది అని అనలేము. దీని భావం అల్లాహ్ ముద్ర వేశాడు, అందువల్ల వారు స్వీకరించడానికి తిరస్కరించారు అని కాదు. భావం ఏమిటంటే వారు పైన చెప్పబడిన మౌలిక విషయాలను నిరాకరించారు. తమ కొరకు ఖురాను ప్రతిపాదించిన మార్గానికి భిన్నంగా మరొక మార్గాన్ని ఎన్నుకున్నారు. అప్పుడు అల్లాహ్ వారి హృదయాలకు, చెవులకు ముద్ర వేశాడు. సరిగ్గా అర్థం కాలేదు. ఓకే, నెక్స్ట్ సూరా నెంబర్ 820. దాన్ని ఏమంటారో తెలీదు. బ్రదర్ సిరాజ్ గారు అలాగే అంటారు. అలీఫ్ లామ్ మీమ్, అన్నిటికీ అలీఫ్ లామ్ మీమ్ అని పైన రాసింది. అల్ బక్రా 8-20. ఓకే, ఇక్కడ అల్లాను అంతిమ దినాన్ని మేము విశ్వసించాము అని అనేవారు కూడా కొందరు ఉన్నారు. కానీ వాస్తవంగా వారు విశ్వాసులు కారు. అల్లాహ్ను విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు. కానీ యథార్థంగా వారు తమను తాము తప్ప మరెవరిని మోసం చేయటం లేదు. అయితే ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు. వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది. అల్లాహ్ ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు. వారు చెప్పే ఈ అబద్ధానికి గాను వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అవనిలో కల్లోలాన్ని రేకెత్తించండి అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కర్తలను మాత్రమే అని అంటారు. జాగ్రత్త, వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు. కానీ వారు గ్రహించటం లేదు. ఇతరులు విశ్వసించిన విధంగానే మీరు విశ్వసించండి అని వారితో అన్నప్పుడు వారు మూర్ఖులు. విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త, వాస్తవంగా వారే మూర్ఖులు, కానీ అది వారికి తెలియదు. విశ్వాసులను కలిసినప్పుడు వారు మేము విశ్వసించాము అని అంటారు. కానీ తమ శైతానులను ఏకాంతంగా కలిసినప్పుడు వారు అసలు మేము మీతోనే ఉన్నాము, వారిని కేవలం ఎగతాళి చేస్తున్నామని అంటారు. అల్లాహ్ వారిని ఎగతాళి చేస్తున్నాడు. ఆయన వారికి వ్యవధినిస్తూ పోతున్నాడు. వారు తలబిరుసుతనం వల్ల అందులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు. సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కొనుక్కున్న ప్రజలు వారే. కానీ వారి ఈ బేరం వారికి లాభదాయకమైంది కాదు. వారు ఏమాత్రం సత్యమార్గంలో లేరు. ఓకే, రోగం అంటే కపటం అనే రోగం. అల్లాహ్ ఈ రోగాన్ని ఉధృతం చేశాడనే దాని అర్థం ఏమిటంటే కపటిని అల్లాహ్ వెంటనే శిక్షించడు, అతడికి విడుపును ఇస్తూ పోతాడు. కపటి మరింత కపటి అవుతూ పోతాడు. దాని అర్థం అదా? ఓకే, సత్యమార్గంలో లేరు. నెక్స్ట్ వారి ఉపమానం ఇలా ఉంది. ఒక వ్యక్తి నిప్పు రాజేసినంతనే పరిసరాలన్నీ ప్రకాశించాయి. అప్పుడు అల్లాహ్ వారి కంటి వెలుగును హరింపజేసి అంధకారంలో ఏమీ కానరాని స్థితిలో వారిని వదిలాడు. వారు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు. ఇక వారు రుజుమార్గానికి మరలి రారు. లేదా మరొక ఉపమానం, ఆకాశం నుండి భారీగా వర్షం కురుస్తోంది. దానికి తోడు చిమ్మ చీకట్లు, ఉరుములు, మెరుపులు. ఉరుముల భీకర ధ్వని విని మృత్యు భయం చేత వారు తమ వేళ్లను చెవులలో దూర్చుకుంటారు. అల్లాహ్ ఈ సత్య తిరస్కారులను అన్ని వైపుల నుండి పరివేష్టించి ఉన్నాడు. వారి పరిస్థితి మెరుపులు వారి దృష్టిని ఎగురవేసుకుపోతాయా అనే విధంగా ఉంది. వెలుగును చూసినప్పుడల్లా వారు కొంత దూరం నడుస్తారు, చీకటి కమ్ముకోగానే ఆగిపోతారు. అల్లాహ్ కోరితే వారి వినికిడిని, వారి చూపును సంపూర్ణంగా నశింపజేసేవాడే. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు. 21-22 మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను సృష్టించినవాడు, పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి
మీకు ఉపాధి కల్పించిన వాడు ఆయనే. అది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహకు సమానులుగా నిలబెట్టకండి. ఇక్కడ ఆయన వివరంగా చెప్పింది ఏంటంటే, అన్నీ మీకు ఆయన కల్పించాడు. సో ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహకు సమానులుగా నిలబెట్టకండి అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఇక్కడ అర్థం ఏమిటంటే, అల్లాహ్ దాసుడు ఒకడు కాంతిని విరజిమ్మి సత్యాన్ని అసత్యం నుండి వేరు చేసి పూర్తిగా ప్రస్ఫుటం చేసినప్పుడు పరిశీలన దృష్టి గల వారికి యథార్థాలన్నీ కనిపించాయి. కానీ స్వార్థ పూజలో అందులవుతున్న ఈ కపటులకు ఈ కాంతిలో ఏమీ కనిపించలేదు. మొదటి దృష్టాంతం మనస్సులో పూర్తిగా తిరస్కారులే అయినా ఏదో స్వార్థం వల్ల కానీ ఏదో కారణం వల్ల కానీ ముస్లిములైన కపటులకు సంబంధించింది. ఇక రెండవ దృష్టాంతం సంశయము, ఊగిసలాట, విశ్వాస బలహీనతలకు లోనైన వారికి సంబంధించినది. వారు సత్యమంటే కొంచెం ఇష్టం కలవారే అయినా దానికోసం బాధలను ఆపదలను సహించేటంతటి సత్యప్రియత్వం లేనివారు. అంటే ప్రపంచంలో తప్పుడు దృష్టి నుండి, తప్పుడు నడత నుండి, పరలోకంలో దైవశిక్ష నుండి తప్పించుకునే అవకాశం. మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంథం గురించి అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దాని వంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి. మీ సహచరులందరినీ పిలుచుకోండి. ఒక్క అల్లాహ్ తప్ప మరెవరి సహాయాన్నైనా పొందండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి. కానీ మీరు అలా చేయకపోతే నిశ్చయంగా ఎన్నటికీ చేయలేరు. భయపడండి. మానవులు రాళ్ళు ఇంధనం కాగల అగ్నికి ఇది సత్య తిరస్కారుల కొరకు తయారు చేయబడింది. 25 ప్రవక్త ఈ గ్రంథాన్ని విశ్వసించి దాని బోధనలకు అనుగుణంగా తమ నడవడికను తీర్చిదిద్దుకునే వారికి సంతోష వార్త వినిపించు. కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి అని. ఆ వనాలలోని పండ్లు ఆకారంలో భూలోకంలోని పండ్లను పోలి ఉంటాయి. తినటానికి ఏమైనా పండ్లు ఇవ్వబడినప్పుడల్లా వారు ఇలాంటి పండ్లే పూర్వం భూలోకంలో మాకు ఇవ్వబడేవి అని అంటారు. అక్కడ వారి కొరకు పవిత్రులైన భార్యలు ఉంటారు. వారు అక్కడే శాశ్వతంగా ఉంటారు. 26-27 అవును, దోమ లేక దానికంటే మరీ అల్పమైన వస్తువులను దృష్టాంతంగా చెప్పడానికి అల్లాహ్ ఎంతమాత్రం సిగ్గుపడడు. ఈ దృష్టాంతాన్నే సత్య స్వీకారులు చూసి ఇది తమ ప్రభువు తరపు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కానీ సత్య తిరస్కారులు వాటిని విని ఈ ఉపమానాల ద్వారా అల్లాహ్ చెప్పదలుచుకున్నదేమిటి అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా అల్లాహ్ ఒకే విషయంతో ఎంతోమందిని అపమార్గం వైపునకు తీసుకుపోతాడు, ఎంతోమందికి రుజుమార్గం చూపుతాడు. అల్లాహ్ దీని ద్వారా అపమార్గం పట్టించేది వీరినే. అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించేవారు, అల్లాహ్ తీసుకున్న ప్రమాణాన్ని దృఢపరిచిన తర్వాత భంగపరిచేవారు కలిపి ఉంచండి అని అల్లాహ్ ఆదేశించిన దాన్ని తెంచేవారు, ఇంకా భూమిలో కల్లోలాన్ని రేకెత్తించేవారు. వాస్తవంగా ఈ నష్టపడేవారు వీరే. 29 మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు? వాస్తవానికి ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోశాడు. మళ్ళీ మీ ప్రాణాన్ని తీసేది ఆయనే. తిరిగి మిమ్మల్ని బ్రతికించేది ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే మరలిపోతారు. ఇంకా ఆయనే ధరణిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు. తర్వాత తన ధ్యానాన్ని పైకి మరల్చి సప్తాకాశాలను సృజించినవాడు ఆయనే. ప్రతి విషయము క్షుణ్ణంగా తెలిసినవాడు ఆయనే. 33 ఈ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకో. నేను భూమిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని నీ ప్రభువు తన దూతతో అన్నప్పుడు వారు ఈ భూవ్యవస్థను అస్తవ్యస్తం చేసి రక్తం చిందించేవాణ్ణి నియమించబోతున్నావా ప్రభువు? మేము నీ స్తోత్రం చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్ర నామం స్మరిస్తూనే ఉన్నాం కదా అని విన్నవించుకున్నారు. దానికి అల్లాహ్ మీకు తెలియనివన్నీ నాకు తెలుసు అని సమాధానం పలికాడు. తరువాత అల్లాహ్ ఆదంకు అన్ని వస్తువుల పేర్లు నేర్పాడు. వాటిని దూతలకు చూపించి ప్రతినిధి నియామకం సంక్షోభానికి దారితీస్తుంది అని వాటిని దూతలకు చూపించి మీ అభిప్రాయమే నిజమైతే వీటి పేర్లు కాస్త నాకు చెప్పండి అని అల్లాహ్ వారిని అడిగాడు. వారు కడు వినమ్రులై ఇలా అన్నారు, ప్రభువు దోషరహితుడివి నీవే. నీవు తెలిపినది తప్ప మాకు మరేమీ తెలియదు. వాస్తవంగా స్వర్గం తెలిసిన వాడవు, స్వర్గాన్ని అర్థం చేసుకోగలవాడవు నీవే.
అప్పుడు అల్లాహ్ ఆదంతో, ఈ వస్తువుల పేర్లను నీవు వారికి తెలుపు అని అన్నాడు. ఆదం వారికి వాటి పేర్లన్నీ తెలపగానే అల్లాహ్ ఇలా ప్రకటించాడు: భూమి ఆకాశాలలో మీకు గోప్యంగా ఉన్న సత్యాలన్నీ నాకు తెలుసని, మీరు ప్రకటించేవి, మీరు దాచేవి అన్నీ నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా అని అడుగుతారు. ఇతరులను ఇతరులను అల్లాహకు సమానులుగా నిలబెట్టడం అంటే దాస్యం, ఆరాధనల విభిన్న రూపాలలో దేనినైనా అల్లాహ్ పట్ల కాక ఇతరుల పట్ల ప్రదర్శించడం. అంటే అక్కడ కేవలం మీరు మాత్రమే నరకాగ్నికి ఇంధనం కారు. మీతో పాటు మీరు మీ దైవాలుగా ఆరాధ్యులుగా చేసుకున్న విగ్రహాలు కూడా అక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ పుస్తకంలో పేజ్ నెంబర్ 6లో క్లియర్గా ఉందన్నమాట అర్థం దీనికి సంబంధించి. నెక్స్ట్ 34. మేము దూతలకు మీరు అందరూ ఆదాంకు తల వంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తల వంచారు. కానీ ఇబ్లీసు ధిక్కరించాడు, దురహంకారానికి గురి అయ్యాడు. అదే విధేయులలో కలిసిపోయాడు. 35, 37. మళ్ళీ మేము ఆదంతో ఇలా అన్నాము: నీవు నీ భార్య ఇద్దరూ కలిసి స్వర్గంలో నివసించండి. ఇక్కడ మీరు మీకు ఇష్టమైన దానిని యథేచ్ఛగా తినండి. కానీ ఈ చెట్టు దరిదాపులకు కూడా పోవద్దు. ఒకవేళ పోతే మీరు అతిక్రమణదారులలో కలిసిపోతారు. చివరకు శైతాను వారిద్దరిని ఆ చెట్టు వైపునకు ఆకర్షించి మా ఆజ్ఞాపాలనం నుండి దూరం చేశాడు. వారిని తమ పూర్వపు స్థితి నుండి తొలగించి వదిలివేశాడు. అప్పుడు మేము ఇలా ఆజ్ఞాపించాము: ఇక మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరికొకరు శత్రువులు. ఒక పరిమిత కాలం వరకు మీ భూలోకంలో ఉండి అక్కడే జీవం గడపవలసి ఉంది. అప్పుడు ఆదాం తన ప్రభువు నుండి కొన్ని మాటలు నేర్చుకొని పశ్చాత్తాపపడుతూ క్షమాభిక్ష అర్థించాడు. అతని ప్రభువు అతని వేడుకోలను మన్నించాడు, ఎందుకంటే ఆయన అమితంగా క్షమించేవాడు, కనుకరించేవాడును. ఈ స్టోరీ నేను బైబిల్లో చూసా. బైబిల్కి సంబంధించి కొన్నిసార్లు చర్చికి వెళ్ళినప్పుడు వీళ్ళు క్లియర్గా దాని గురించి చెప్పారనమాట. ఆదాం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఫలాలు తినొద్దు అంటే అక్కడికి వెళ్ళి ఆ ఫలాలు తిన్నారు అని చెప్పి నార్మల్గా బైబిల్కి సంబంధించి చెప్తూ ఉంటారు. ఓకే, దీనికి మీనింగ్ ఏంటంటే ఇక్కడ అభ్యంతరం ఏమిటో తెలుసుకోకుండానే దానికి సమాధానం ఇవ్వబడింది. ఖురానులో పలుచోట్ల భావ వివరణ కోసం సాలెపురుగు, ఈగ, దోమ మొదలైన వాటి ఉపమానాలు ఇవ్వబడ్డాయి. క్షుద్ర వస్తువులు ఉపమానాలుగా ఉన్న దైవగ్రంథం ఎలాంటి దైవగ్రంథం అని విరోధులు వాటి పట్ల అభ్యంతరం తెలిపారు. ఇది ఫాసిక్ అనే అరబ్బీ పదానికి అర్థం. అంటే అవిధేయుడు, దైవ విధేయత హద్దులను అతిక్రమించినవాడు. రాజు తన ఉద్యోగులకు, ప్రజలకు జారీ చేసే ఫర్మానాలను, మార్గదర్శక సూత్రాలను అరబ్బీ భాషలో అహద్ అంటారు. అల్లాహ్ తీసుకున్న ప్రమాణం అంటే భావం, ఆయన జారీ చేసిన శాశ్వత ఫర్మానా. దాని ప్రకారం సమస్త మానవులు ఆయన దాస్యాన్నే, ఆయన విధేయతనే, ఆయన పూజనే చేయడానికి బద్ధులై ఉన్నారు. దృఢపరిచిన తరువాత అనేది సూచించేదేమిటంటే ఆదంను సృష్టించే సమయంలో సమస్త మానవ జాతిచే ఈ ఫర్మానాను పాటిస్తామనే ప్రమాణం తీసుకోబడింది. ఆరాఫ్ సూరాలో 172వ ఆయత్లో ప్రవచింపబడిన విధంగా. అంటే ఈ సంబంధాల స్థాపన, సుస్థిరతలపై మానవుని సామూహిక వ్యక్తిగత సంక్షేమం ఆధారపడి ఉందో, ఇంకా వేటిని సక్రమంగా ఉంచండి అని అల్లాహ్ ఆదేశించాడో వాటిని వీరు ధ్వంసం చేస్తారు. సప్తాకాశాల యథార్థం ఏమిటో నిర్ణయించడం కష్టం. మానవుడు ప్రతి యుగంలోనూ ఆకాశాలను గురించి లేక విశ్వంను గురించి తన పరిశీలనకు, తన ఊహలకు అనుగుణంగా విభిన్న భావనలను రూపొందించుకుంటూ వచ్చాడు. అవి నిరంతరం మారుతూ వచ్చాయి. కనుక క్లుప్తంగా ఇలా అర్థం చేసుకోవాలి: భూమికి అవతల సృష్టి ఎంతవరకు ఉందో దాన్ని అల్లాహ్ పటిష్టమైన 7 అంతస్తులుగా విభజించి ఉంచాడు. లేదా విశ్వంలోని ఏ అని రాశారు ఇక్కడ 15. విశ్వంలోని ఏ మండలంలో భూమి ఉందో ఆ మండలంలో 7 అంతస్తులు ఉన్నాయి. ప్రతినిధి ఖలీఫా. ప్రతినిధి అంటే వారి ఆస్తిలో వారు ఇచ్చిన అధికారాలను వారి ప్రతినిధి హోదాలో ఉపయోగించేవాడు. 38, 39. మేము ఇంకా తెలిపాము,
మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. ఇకపై నా తరపున నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం ఉండదు. దానిని స్వీకరించడానికి నిరాకరించేవారు మా ఆయతులు అసత్యాలని తృణీకరించేవారు నరకాగ్నిలోకి పోతారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. తర్వాత 46 ఇజ్రాయిలు వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన కానుకను గురించి ఆలోచించండి. మీరు నాతో చేసిన వాగ్దానం నెరవేర్చండి. నేను మీతో చేసిన వాగ్దానం నెరవేరుస్తాను. నాకు మాత్రమే మీరు భయపడండి. నేను ఇప్పుడు పంపిన గ్రంథాన్ని విశ్వసించండి. ఇదివరకే మీ వద్ద ఉన్న దివ్య గ్రంథాన్ని అది ధృవీకరిస్తుంది కనుక మీరే అందరికంటే ముందు దానిని తిరస్కరించేవారు అవ్వకండి. అల్పధరకు నా ఆయతులను అమ్మకండి. నా ఆగ్రహానికి భయపడండి. సత్యాన్ని అసత్యంతో కలిపి దానిని కలగా పులగం చేయకండి. బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి. నమాజును స్థాపించండి. జకాత్ ఇవ్వండి. నా సాన్నిధ్యంలో వినమ్రులై తలవంచే వారితో పాటు మీరు వినమ్రులై తలవంచండి. సన్మార్గాన్ని అవలంబించండి అని మీరు ఇతరులకైతే ఉపదేశిస్తారు. కానీ మిమ్మల్ని మీరు మర్చిపోతారేంటి? వాస్తవానికి మీరు ధర్మగ్రంథం పారాయణం చేస్తారు. అయినా మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించరేమిటి? సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం పొందండి. నిస్సందేహంగా నమాజు కష్టతరమైన కార్యం. కానీ అల్లాహకు విధేయులైన దాసులకు అది ఎంతమాత్రం కష్టం కాదు. వారు తాము ఎట్టకేలకు తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని, ఆయన వైపునకే మరలి పోవాల్సి ఉందని నమ్ముతారు. 47-48 ఇజ్రాయిల్ వంశీయులారా, నేను మీకు చేసిన మహోపకారాన్ని మిమ్మల్ని ప్రపంచంలోని జాతులలోకెల్లా ఘనతగల ఒక జాతిగా ఆదరించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఎవరికి ఏమాత్రం తోడ్పడలేని, ఎవరి సిఫారసు అంగీకరించబడని, పరిహారం తీసుకుని ఎవరిని విడుదల చేయని, అపరాధులకు సహాయం ఎక్కడి నుండి లభించని ఆ దినానికి మీరు భయపడండి. ఫిరౌను ప్రజల బానిసత్వం నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వారు మిమ్మల్ని ఘోర హింసకు గురి చేసేవారు. మీ కుమారులను వధించి మీ కుమార్తెలను సజీవంగా విడిచిపెట్టేవారు. ఇందులో మీ ప్రభువు తరపు నుండి మీకు కఠిన పరీక్ష ఉండినది. సముద్రాన్ని చీల్చి మేము మీకు మార్గం ఏర్పాటు చేసిన సంఘటనను గుర్తుకు తెచ్చుకోండి. ఆ తర్వాత దాని నుండి మిమ్మల్ని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరవేశాము. మీ కళ్ళ ముందే ఫిరౌను ప్రజలను మేము అందులో ముంచివేశాము. ఇక్కడ ఫిరౌను ప్రజల బానిసత్వం నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి అని ఇక్కడ నేను కంటిన్యూ చదువుతూ ఉన్నాను కదా. ఈ ఫిరౌను ప్రజలు ఎవరు? ఇజ్రాయిల్ బానిసత్వంలో పెట్టుకొని ఇబ్బందులు పెడతా ఉంటే వాళ్ళ బానిసత్వం నుండి వీళ్ళని రక్షించారంట. సో అది అల్లా చెప్తున్నారా లేకపోతే ప్రవక్త చెప్తున్నారా అని, అంటే ప్రవక్తకి అల్లా చెప్పారు. సో ప్రవక్త మనకి ఖురాన్ ద్వారా చెప్తున్నాడేమో. ఏది ఏమైనా ఇక్కడ జనాలందరూ ఒకటే కదా అల్లాకి. ఇజ్రాయిల్ అయినా ఈ ఫిరౌను ప్రజలైనా ఎవరైనా ఒకటే కాబట్టి ఈ ఫిరౌను ప్రజలు ఇజ్రాయిల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మంచిగా మార్చి వాళ్ళని కూడా దేవుడు మంచిగా చూడొచ్చు కదా. ఫిరౌను ప్రజల బానిసత్వం నుండి ఈ ఇజ్రాయిల్ ప్రజల్ని అల్లా రక్షించాడంట. దాని గురించి అల్లాను ఈ ఇజ్రాయిల్ ప్రజలు గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈయన వాళ్ళకి చెప్పడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకొంచెం క్లారిటీగా చెప్తే ఇంకా బాగుండేది. ఈ పుస్తకం ఎవరైతే రాస్తున్నారో, ఎవరైతే వివరిస్తున్నారో దీని మీద ఇంకొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది. అయినా అల్లా అడుక్కోవడం ఏంటి? మీరు గుర్తుపెట్టుకోండి, నేను మీకు చేసిన మంచిని గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఇంత ఉపకారం చేశాను అది మర్చిపోకండి అని చెప్పి అల్లా అడగడం ఏంటి? అలా అడగాల్సిన అవసరం అల్లాకేంటి? అది కరెక్ట్ కాదు కదా. దానికి సంబంధించి అల్లా అంత గొప్ప
వ్యక్తి అనకూడదు కాబట్టి దాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. అంటే అల్లా అంత గొప్ప శక్తి అయినప్పుడు ఇలా ఇలాంటివి చిన్న చిన్న ఫిరౌను ప్రజల నుంచి వాళ్ళని రక్షించడం ఏంటి? అందరూ అల్లా బిడ్డలే గదా! వాళ్ళని కష్టపెట్టి ఇలా రక్షించడం ఏంటి? సో, ఏదేమైనా దీని గురించి ఇంకొంచెం క్లారిటీగా రాస్తే ఇంకా బాగుండేది. సరే, సముద్రం చీల్చి కాపాడిన తర్వాత మేము మూసాను 40 రేయింబవళ్ళ నిర్ణీత కాలం వరకు పిలిచినప్పుడు మీరు అతను లేకపోవడం చూసి ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. మేము మూసాను 40 రేయింబవళ్ళ నిర్ణీతగా కొంచెం తెలుగులో అర్థమయ్యేలా రాస్తే ఇంకా బాగుండేది. 40 రేయింబవళ్ళ నిర్ణీత అంటే ఏంటి దాని మీనింగ్? తెలుగులో రాస్తున్నప్పుడు ఇది సంస్కృతమా తెలుగా? తెలుగే కదా! అలాంటప్పుడు 40 రేయింబవళ్ళు 40 ఎందుకు 40 అంటే ఏంటో నాకు తెలీదు. నేను తెలుగు చదువుకున్నాను కానీ నాకంత క్లారిటీ లేదు దాని మీద. సరే, 40 రేయింబవళ్ళు నిర్ణీత కాలం వరకు పిలిచినప్పుడు మళ్ళీ పైన 21 పెట్టారు. ఆ 21 ఏంటో ఎలా తెలుస్తది? ఇప్పుడు కొత్తగా నేను ఖురాన్ చదువుతున్నా, నాకు తెలీదు. పైన 21 అని చెప్పి కిందగా 21 పెట్టారు ఇక్కడ. ఈ 21 అంటే ఏంటి మీనింగ్? నాకు ఎలా తెలుస్తది? సరే, మీరు అతను లేకపోవడం చూసి ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఆ విధంగా మీరు ఘోర దురాచారానికి పాల్పడ్డారు. అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమో అని మేము మిమ్మల్ని క్షమించాము. ఓకే, ఇక్కడ అర్థం ఏమంటంటే పవిత్ర మదీనా పట్టణంలోను దానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలోను యూదులు అధిక సంఖ్యలో నివసిస్తూ ఉండేవారు కనుక ఇక్కడ నుండి 121వ ఆయత్తు వరకు వారిని సంబోధించి హితవు జరపటం జరిగింది. ఓకే, అల్పధర అంటే ప్రాపంచిక ప్రయోజనాలు, వాటి కోసం ఈ ప్రజలు అల్లా ఆజ్ఞలను ఆయన ఉపదేశాలను రద్దు చేస్తూ ఉండేవారు. సత్య విక్రయానికి ప్రతిమూల్యంగా మానవుడు ప్రపంచంలో ఉన్న ధనం మొత్తాన్ని తీసుకున్నప్పటికీ అది స్వల్పమైన ధరే అవుతుంది. ఎందుకంటే సత్యం దీనికంటే నిశ్చయంగా ఖరీదైనది. శాశ్వతంగా మిమ్మల్ని సమస్త ప్రపంచ జాతుల కంటే శ్రేష్ఠులుగా నిర్ణయించామని దీని భావం కాదు. అర్థం ఏమిటంటే ఒకప్పుడు ప్రపంచ జాతులలో అల్లా ప్రసాదించిన సత్యజ్ఞానం కలిగి ఉన్న జాతివారు మీరే. ఇంకా మీరు ప్రపంచ జాతులకు నాయకులుగాను మార్గదర్శకులుగాను చేయబడ్డారు. ప్రభువు దాస్య మార్గం వైపునకు అన్ని జాతులను ఆహ్వానించేందుకు నడిపేందుకును. జాతులేంటయ్యా అంటే ఇప్పుడు ఈ అల్లా కొన్ని జాతులనే సృష్టించాడా? కొన్ని జాతుల్ని సృష్టించడం ఏంటి? అల్లా మానవ జాతిని సృష్టించినప్పుడు అన్ని జాతులు ఒకటే కదా! ప్రపంచ జాతుల కంటే శ్రేష్ఠులుగా అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడుంది, సమస్త ప్రపంచ జాతుల కంటే శ్రేష్ఠులుగా నిర్ణయించామని దీని భావం కాదు. ఒకప్పుడు ప్రపంచ జాతులలో అల్లా ప్రసాదించిన సత్యజ్ఞానం కలిగి ఉన్న జాతివారు ఎన్ని రకాల అంటే ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. అల్లా చెప్తున్నారా చాలా రకాల జాతులు ఉన్నాయి, అన్ని రకాల జాతుల్లో మీ జాతి స్వచ్ఛమైన జాతి, మంచి జాతి అని చెప్పి అల్లా చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారో క్లారిటీ లేకుండా ఇలా చెప్పడం వల్ల ఎవరికండి ఉపయోగం? సరే, చదువుదాం. ఏం చేస్తాం, స్టార్ట్ చేసాం కదా. మరి ఏముందో దీంట్లో అంతలా ఆయన ముందే చెప్పేశాడు. నీకు ఇంత ఇంట్రెస్ట్ రాదు, అంత బాగుండదు పుస్తకం అని చెప్పి ఆయన ముందే చెప్పేశాడు. ఓకే, మళ్ళీ చూద్దాం. గుర్తుకు తెచ్చుకోండి, ఈ ఘోర పాతకంలో మీరు మునిగి ఉన్నప్పుడు మీరు రుజుమార్గం పొందగలందుకు మేము మూసాకు గ్రంథాన్ని గిటారుని ప్రసాదించాము. జ్ఞాపకం తెచ్చుకోండి, అల్లాహ్ ప్రసాదించిన ఈ కానుకతో తిరిగి వచ్చిన మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: జనులారా, ఆవు దూడను ఆరాధ్య దైవంగా ఎన్నుకొని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీరు మీ సృష్టికర్తను వేడుకోండి. మీలోని ఘోర పాతకులను సంహరించండి. మీ సృష్టికర్త దృష్టిలో ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది. అప్పుడు మీ సృష్టికర్త మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. ఆయన ఎక్కువగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. మూసాతో మీరు అన్న మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి. మూసా, మేము అల్లాను నీతో మాట్లాడుతూ ఉండగా కల్లారా చూడనంత వరకు నీ మాటలను ఎంతమాత్రం విశ్వసించము. అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన పిడుగు మీపై పడింది. మీరంతా నిర్నివులై నేల కొరిగారు. మళ్ళీ మేము ప్రాణం పోసి మిమ్మల్ని లేపాము. కనీసం ఈ ఉపకారం తర్వాతైనా మీరు కృతజ్ఞత చూపుతారేమో అని మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము.
మన్ను సల్వాలను మీ కొరకు ఆహారంగా దించి, మేము మీకు ప్రసాదించిన వాటిలో పరిశుద్ధమైన వస్తువులను తినండి అని చెప్పాము. అయినప్పటికీ మీ పూర్వీకులు మా ఆజ్ఞలను ఉల్లంఘించారు. అయితే వారు మాకు ఏమాత్రం అన్యాయం చేయలేదు, తమకు తామే అన్యాయం చేసుకున్నారు. అలీ ఫిరౌనును మేము ఫిరౌను ప్రజలుగా అనువాదం చేశాము. ఇందులో ఫిరౌను వంశం వారు మరియు ఈజిప్టు పాలకవర్గం వారు ఉభయులుగా చేరి ఉన్నారు. అంటే ఈజిప్టు నుండి విముక్తి పొందిన తర్వాత ఇజ్రాయేలు సంతతి వారు సినాయ్ ద్వీపకల్పానికి చేరుకున్నారు. అప్పుడు అల్లా హజ్రత్ మూసాను 40 రేయింబవళ్ళు ఉంచడానికి తూర్ పర్వతం పైకి పిలిచాడు. సరే, పేజ్ నెంబర్ 11కి వచ్చేసాం ఇప్పటికి. ఓకే, 58, 59. గుర్తుకు తెచ్చుకోండి, మేము మీతో ఇలా అన్నాము, మీ ముందు ఉన్న ఈ నగరంలో ప్రవేశించండి, అక్కడ పండే పంటలను మీ ఇష్టానుసారంగా తృప్తిగా తినండి, కానీ వినమ్రులై తల వంచుతూ నగర ద్వారంలో ప్రవేశించాలి. హిత్తతున్ అంటూ ముందుకు సాగిపోవాలి. నేను ఎక్కడితో చదివానేమో. ఓకే, నో ప్రాబ్లం. నేను చదివింది అసలు ఏం గుర్తులేదు, ఇప్పుడు చదివింది కొంచెమైనా గుర్తుంది. ఓకే, అంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడు మేము మీరు చేసిన తప్పులను మన్నిస్తాము, సజ్జనులను అత్యధికంగా అనుగ్రహిస్తాము. కానీ దుర్మార్గులు మేము వారితో అన్న మాటలను సమూలంగా మార్చివేస్తారు. కనుక దుర్మార్గం చేసిన వారిపై మేము ఆకాశం నుండి ఆపదను దింపాము. ఇది వారు చూపుతూ వచ్చిన అవిధేయుతలకు శిక్ష. జ్ఞాపకం తెచ్చుకోండి, మూసా తన ప్రజల కొరకు నీటి కోసం ప్రార్థించినప్పుడు మేము నీవు కొండ రాతిని నీ చేతి కర్రతో కొట్టు అని ఆదేశించాము. తదనుగుణంగా కొండరాయి నుండి 12 ఊటలు పెళ్ళుబిక్కాయి. ప్రతి తెగవారు తాము నీరు త్రాగే స్థలాన్ని కనుగొన్నారు. అప్పుడు వారికి ఈ విధంగా ఆదేశించబడింది: అల్లా మీకు ప్రసాదించిన దానిని తినండి, త్రాగండి, కానీ ధరణిపై కల్లోలం రేకెత్తిస్తూ తిరగకండి. మీరు మూసాకు చేసిన ఫిర్యాదును జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకే రకమైన భోజనాన్ని మేము భరించలేకుండా ఉన్నాము. భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకుకూరలు, కూరగాయలు, గోధుమలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పప్పు దినుసులు మొదలైనవి మా కొరకు పండించు అని నీవు మీ ప్రభువుని ప్రార్థించు. అప్పుడు మూసా ఇలా అడిగాడు: శ్రేష్టమైన దానికి బదులుగా నీచమైన దానిని కోరుకుంటున్నారా? సరే, మంచిది. ఏదో ఒక పట్టణానికి మీరంతా తరలిపోండి, అక్కడ మీరు కోరేదంతా దొరుకుతుంది. చివరకు వారు తీవ్ర అవమానానికి, పరాభవానికి, దురవస్థకు, దుర్భర దారిద్ర్యానికి గురయ్యారు. ఇంకా వారు అల్లాహ్ ఆగ్రహానికి అర్హులయ్యారు. అదంతా వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించిన దాని ఫలితం. ప్రవక్తలను అన్యాయంగా చంపిన దాని ఫలం. అల్లాహ్ పట్ల అవిధేయత చూపిన దాని పరిణామం. షరియత్తు హద్దులను మాటిమాటికి అతిక్రమించిన దాని పర్యవసానం. ఇక్కడ మీరు మూసాకు చేసిన ఫిర్యాదును జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకే రకమైన భోజనాన్ని మేము భరించలేకుండా ఉన్నాము. భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకుకూరలు, కూరగాయలు, గోధుమలు. అంటే నాకు ఇది అర్థం కావట్లేదు. మనిషి పుట్టిన తర్వాత ఈ ఖురాన్ అవతరించిందా, లేకపోతే మనిషి పుట్టి కొన్ని సంవత్సరాలు జీవించి, అంటే ఇంచుమించు పంటలు అన్నీ పండించుకునే అంత తెలివితేటలు వచ్చిన తర్వాత ఈ ఖురాన్ అవతరించిందా? అసలు ఈ ఖురాన్ ఎప్పుడు అవతరించిందో కూడా దీంట్లో రాయలేదు. ఈ ఖురాన్ పుస్తకం రాస్తున్నప్పుడు ఈ ఖురాన్ ఎప్పుడు అవతరించింది, ఈ ఖురాన్ని అసలు ఎవరు అవతరించేలా చేశారు, ఈ ఖురాన్ని రాయడానికి కారణం ఏంటి, ఈ ఖురాన్ని అంటే అసలు ఏ ఉద్దేశంతో ఈ ఖురాన్ రాశారు, లేకపోతే ఈ ఖురాన్ని రాయడానికి ముఖ్య కారణం ఎవరు, ఈ ఖురాన్ని అసలు రాసింది ఎవరు అని చెప్పి, ఈ ఖురాన్ని అసలు ఏ టైంలో రాశారు, ఎప్పుడు రాశారు, మనిషి అవతరించినప్పుడు ఈ ఖురాన్ కూడా అవతరించిందా, లేకపోతే మనిషి అవతరించిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ ఖురాన్ అవతరించిందా? ఇక్కడ క్లారిటీ లేదు. అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఖురాన్ ఓపెన్ చేసి నేను చదువుతున్నప్పుడే కదా నాకు దానికి తెలుస్తుంది. ఖురాన్లో ప్రతిదీ ఉండాలి కదా. అసలు ఈ ఖురాన్ ఎప్పుడు అవతరించిందో దీంట్లో లేకపోతే. పేజ్ నెంబర్ 11 కదా. షేక్ హమీదుల్లా షరీఫ్ అనువాదం.
ఫస్ట్ ఎడిషన్ ఇన్ 2 volumes 1995 April 2018 copies 10,000 price 350 published by Telugu Islamic Publications Trust Sandesha Bhavanam Lakkad Court Chatta Bazar Hyderabad email geeturaju@gmail.com Cosmic Printers Sandesh Bhavan ఓకే పేజీలు అయిపోయాయి. సరే 12వ పేజీ. అరేబియా ప్రవక్త మహమ్మద్ను విశ్వసించేవారు కానీ, యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీయులు కానీ ఎవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. వారికి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం లేదు. అరేబియా ప్రవక్త మహమ్మద్ను విశ్వసించేవారు కానీ మహమ్మద్ను విశ్వసించేవారు కానీ, యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీయులు కానీ ఎవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి. ఓకే. మేము తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీ చేత చేయించిన ప్రమాణాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఎవరికి చెప్తున్నారండి మీరు? అప్పుడు మేము మీకు ప్రసాదిస్తున్న గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి. అందులో ఉన్న ఆజ్ఞలను, ఉపదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి. దీని ద్వారానే మీరు భయభక్తుల బాటలో నడవగలరు అని బోధించాము. కానీ తర్వాత మీరు ఆ ఒడంబడికను త్రోసి రాజన్నారు. అయినప్పటికీ అల్లాహ్ మిమ్మల్ని తన అనుగ్రహానికి, కారుణ్యానికి దూరం చేయలేదు. లేకపోతే మీరు ఎప్పుడో వినాశనానికి గురయ్యి ఉండేవారు. ఇక్కడ ఇప్పుడు స్వతంత్రమైన జాతికి షరియత్ సూత్రాలను, నిత్య జీవితానికి సంబంధించిన ఉపదేశాలను ఇవ్వడానికి గీటురాయ్ ఫుర్ఖాన్ అంటే సత్యాసత్యాల భేదాన్ని ప్రస్ఫుటం చేసి చూపే వస్తువు అని భావం. అంటే ధార్మిక జ్ఞానం అని దాని అవగాహన. దాని ద్వారా మనిషి సత్యాసత్యాల భేదాన్ని గుర్తిస్తాడు. అంటే మీలో ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకొని పూజించిన వారిని చంపండి. అమ్మ బాబాయ్, ఏంటో దాని మీనింగు? గీటురాయ్ ఫుర్ఖాన్ అంటే సత్యాసత్యాల భేదాన్ని ప్రస్ఫుటం చేసి చూపే వస్తువు అని భావం. అంటే ధార్మిక జ్ఞానం, దాని అవగాహన. దాని ద్వారా మనిషి సత్యాసత్యాల భేదాన్ని గుర్తిస్తాడు. అంటే మీలో ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకొని పూజించిన వారిని చంపండి అని అర్థం. అంటే మీలో ఆవుదూడను ఆరాధ్యంగా చేసుకొని పూజించిన వారిని చంపండి అని అర్థమా? ఏంటండి దాని అర్థం? ఆవుదూడను ఆరాధ్యంగా చేసుకొని పూజించిన వారిని చంపాలా? తర్వాత హిత్తతున్కు 2 అర్థాలు చెప్పవచ్చు. ఒకటి, తమ తప్పులకు క్షమాభిక్ష పెట్టమని దేవుణ్ణి వేడుకుంటూ ప్రవేశించడం. 2, దోపిడీలు, హత్యాకాండ చేయడానికి బదులుగా నగర పౌరులందరినీ మన్నిస్తూ సాధారణ క్షమ ప్రకటిస్తూ ప్రవేశించడం. ఇజ్రాయేలు సంతతిలో 12 తెగలుండేవి. అల్లాహ్ ప్రతి ఒక్క తెగకు ఒక ప్రత్యేక జలధారను ఏర్పాటు చేశాడు, వారి మధ్య పోట్లాట జరగకుండా ఉండేందుకు. సందర్భాన్ని బట్టి చూస్తే విశదమయ్యే విషయం ఏమిటంటే, ఇక్కడ విశ్వాసం, సత్కారాలకు సంబంధించిన వివరాలు. అంటే ఏ విషయాలను మనిషి విశ్వసించి ఏ పనులు చేస్తే అల్లాహ్ దృష్టిలో బహుమానానికి అర్హుడవుతాడో అనే వివరాలను ప్రవచించడం ఉద్దేశం కాదు. యూదులే స్వర్గ ప్రవేశానికి అర్హులు అనే యూదుల నిరాధారమైన దృఢ విశ్వాసాన్ని ఖండించడం ఆయత్ ఉద్దేశం. వారి వర్గంతో సంబంధం కలిగి ఉన్నవాడు ఆచరణ విశ్వాసాల విషయంలో ఎలా ఉన్నా సరే అతని కొరకు ముక్తి వ్రాయబడిందని, వారి వర్గానికి బయట ఉన్న మిగతా మానవులందరికీ నరకాగ్నికి ఇంధనం అవటానికే పుట్టారు అనే వారి అభిప్రాయాన్ని కూడా ఈ ఆయత్ ఖండిస్తుంది. వారి ఈ అపోహను దూరం చేయడానికి ఇలా అనబడుతోంది: అల్లాహ్ వద్ద పనికొచ్చేది మీరు సృష్టించుకున్న కొన్ని వర్గాలు, తెగలు మాత్రం కాదు. అక్కడ పనికొచ్చేది చాలా మనీ అయ్యేది విశ్వాసం
వారి వర్గానికి దూరం చేయడానికి అల్లా వద్ద పనికొచ్చేది మీరు సృష్టించుకున్న వర్గాలు తెగలు ఎంత మాత్రం కాదు. అక్కడ పనికొచ్చేది చలామణి అయ్యేది విశ్వాసం, సత్యార్కాలు మాత్రమే. ఏ మనిషి అయినా సరే వీటిని తనతో తీసుకుని హాజరైతే అతడు తన ప్రభువు వద్ద తన బహుమానం పొంది తీరుతాడు. అల్లా వద్ద తీర్పు జరిగేది మనిషి గుణగణాలను బట్టే కానీ మీ జనాభా లెక్కల జాబితాల ఆధారంగా కాదు. జనాభా లెక్కల జాబితా అంటే బాబు ఎప్పుడు వచ్చిందా నాయన ఈ ఖురాన్? జనాభా లెక్కలు మొత్తం తీసుకున్న తర్వాత వచ్చిందా? ఓకే, తర్వాత సబ్బత్ 65-66. సబ్బత్ శాసనం ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు బాగా తెలుసు. మేము వారిని అందరూ అసహ్యంగా నీచంగా చూసే కోతులుగా మారిపోండి అని శపించాము. ఈ విధంగా మేము వారి ముగింపును ఆ కాలం వారికి భావితరాల వారికి ఒక గుణపాఠంగాను భయభక్తులు కల వారికి ఒక హితోపదేశంగాను చేశాము. ఈ సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకోండి. మూసా తన జాతి వారితో అల్లా మిమ్మల్ని ఒక గోవును బలిగా ఇవ్వండి అని ఆజ్ఞాపిస్తాడు అని అన్నప్పుడు వారు మాతో నీవు పరిహాసమాడుతున్నావా అని బదులు పలికారు. అవివేకుల మాదిరిగా నేను మాట్లాడకుండా నన్ను రక్షించు అని అల్లాను శరణు వేడుకుంటున్నాను అని మూసా అన్నాడు. అప్పుడు వారు సరే, ఆ ఆవును గురించి వివరంగా మాకు చెప్పు అని నీవు నీ ప్రభువును అడుగు అని మూసాను కోరారు. అతను ఇలా సమాధానం చెప్పాడు, అది ముసలిది కాదు, లేగదూడ కాదు, మధ్య వయసులో ఉన్న ఆవు అయి ఉండాలి అని అల్లా అంటున్నాడు కనుక ఆజ్ఞాపించిన విధంగా చేయండి. వారు ఇంకా అడిగారు, దాని రంగు ఏదై ఉండాలో నీ ప్రభువును అడిగి మాకు చెప్పు మూసా అది మెరిసే పసుపు వన్నె కలిగి చూసేవారికి మనోహరంగా కనిపించాలి అని అల్లా ఆజ్ఞ అని వారికి తెలిపాడు. మళ్ళీ వారు ఇలా అన్నారు, అసలు ఏ విధమైన ఆవు కావాలో నీ ప్రభువును అడిగి మాకు స్పష్టంగా తెలుపు. దానిని నిర్ణయించడంలో మాకు సందేహం కలిగింది. అల్లా కోరితే మేము దానిని కనుగొంటాము. మూసా అది ఏ కృషి చేయనిదై, భూమి దున్ననిదై, మూట లాగనిదై, ఏ లోపము లేనిదై, పరిపూర్ణ రోగ్యము కలిగినదై ఉండాలి అని అల్లా అంటున్నాడు అని వారికి జవాబిచ్చాడు. మూసా అర్థమైంది, నీవు ఇప్పుడు సరైన గుర్తులు చెప్పావు అని వారు పలికారు. అప్పుడు వారు ఆవును బలిచ్చారు, లేకపోతే వారు అలా చేసేవారు కాదు. అంటే అల్లా ఆవును బలి కోరాడు. అసలు ఈ స్టోరీ అర్థం కాల. ఆవును బలి ఎందుకు కోరాడయ్యా ఈ దేవుడు? ఆవుని ఎందుకు బలి కోరాడు అది క్లియర్గా రాయాలి కదా ఇక్కడ. ఈ సంఘటనను కూడా గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ చెబుతున్నా, ఈ సంఘటనను కూడా గుర్తు తెచ్చుకోండి. మూసా తన జాతి వారితో అల్లా మిమ్మల్ని ఒక గోవును బలిగా ఇవ్వండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? ఒక గోవును బలిగా ఇవ్వమని అల్లా ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నప్పుడు వారు మాతో ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇక్కడ క్లియర్గా ఉండాలి కదా. సబ్బత్ శాసనం ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు, అంటే పైన చదువుతున్నా, మీ వారి గాథ మీకు బాగా తెలుసు. మేము వారిని అందరూ అసహ్యంగా నీచంగా చూసే కోతులుగా చేశాము. దానికి సంబంధించి ఇప్పుడు అస్సలు అర్థం కావట్లేదు. అల్లా ఎందుకు ఆవుని బలిగా ఇవ్వమని చెప్పి ఆజ్ఞాపించాడు. ఓకే, ఇక్కడ సబ్బత్ అంటే శనివారం. ఇజ్రాయేలు సంతతి కొరకు నిర్ణయించబడిన శాసనం ఏమిటంటే వారు శనివారాన్ని విశ్రాంతి కొరకు, ఆరాధన కొరకు ప్రత్యేకం చేసుకోవాలి. ఆ రోజున ప్రపంచానికి సంబంధించిన ఏ పనినైనా సరే చివరకు అన్నం వండే పని కూడా స్వయంగానూ చేయకూడదు, సేవకులతోనూ చేయించరాదు. సబ్బత, ఇక్కడ సబ్బత్ అనే పదం ఎక్కడుంది నాయన? ఇక్కడ సబ్బత్ అనే పదం ఎక్కడుంది? ఇక్కడ నువ్వు అర్థం అని చెప్పి రాస్తా ఉన్నావు. దీనికి సంబంధించి ఈ సబ్బత్ అనే పదం ఇక్కడ అరబిక్ చదివితే, అరబిక్లో సబ్బత్ అనే పదం ఉంటే దానికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఓకే. ఇక్కడ అరబిక్ చదవడం రాకే కదా నాయన. ఇప్పుడు ఈ తెలుగులో ఖురాన్ చదువుతుంది. ఇక్కడ సబ్బత్ అనే పదం ఎక్కడ వీలవుతుంది ఏమో. సబ్బత్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్, ఆ సబ్బత్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దానివల్ల ఎవరికి ఉపయోగం?
ఈ అర్థాల్లో ఏ అర్థంకి మీనింగ్ చెప్తున్నా నాకు అర్థం కావట్లే. ఎందుకో ఇది నాకు అసలు దేనికో అర్థం కావట్లే. ఇప్పుడు పైన విషయం అర్థం కాకపోతే నువ్వు కింద ఇక్కడ నువ్వు మీనింగ్‌లో అర్థం చెప్పినా బాగుంది కానీ, ఇదంతా నువ్వు తెలుగులో క్లియర్‌గా రాసి మళ్ళీ కింద ఈ సబ్బతు రకరకాలవి చెప్తే దానివల్ల ఎవరికి ఉపయోగం? అసలు ఏం మాట్లాడుతున్నావో ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏమో అల్లా ఆవుని బలి ఇవ్వమని చెప్పి అడిగాడంట. దేనికి ఆవుని బలి ఇవ్వమని చెప్పాడు? ఎందుకు బలి ఇవ్వాలి ఆవుని? అది కూడా క్లియర్‌గా చెప్పాలి కదా! అది చెప్పలేదు. సరే నెక్స్ట్ మరొక సంఘటనను మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఒక వ్యక్తిని హత్య చేశారు. దానిని గురించి మీరు వాదులాడుకుంటూ హత్య నేరాన్ని ఒకళ్ళపై నొకళ్ళు మోపుకోవడం ప్రారంభించారు. ఓకే. కానీ మీరు గుప్తంగా ఉంచుతున్న దానిని బట్టబయలు చేయడానికే అల్లాహ్ నిర్ణయం చేశాడు. కనుక మేము హతుని శవాన్ని దాని ఒక భాగంతో కొట్టండి దాని ఒక భాగంతో కొట్టండి అని వారిని ఆజ్ఞాపించాము. చూడండి, మృతులను అల్లాహ్ ఎలా బ్రతికిస్తాడో మీరు అర్థం చేసుకోవాలని తన సూచనలను మీకు ఎలా చూపుతాడో. కానీ ఈ సూచనలను చూసిన తరువాత కూడా మీ హృదయాలు కఠినమైపోయాయి. పాషాణాల మాదిరిగా కాదు, వాటికంటే కూడా కఠినమైపోయాయి. ఎందుకంటే రాళ్లలో కొన్నింటి నుండి సెలయేళ్లు ప్రవహిస్తాయి. కొన్ని పగలగా వాటి నుండి నీరు చిమ్ముతూ, మరికొన్ని అల్లాహ్కు భయపడి కంపించి నేలకొరుగుతాయి. జాగ్రత్త, మీరు చేస్తున్నదంతా అల్లాహ్కు తెలియకుండా లేదు. అస్సలు ఏంటో కూడా అర్థం కాకుండా రాశాడు నాయన. కొంచెమైనా అర్థమైనా రాయొచ్చు కదరా స్వామి. నీకు అరబిక్ చదివావు, అరబిక్లో నీకు క్లియర్గా మీనింగ్ అర్థమైంది. దాన్ని ఉన్నట్టు దింపకుండా కొంచెం మీనింగ్ అర్థమయ్యేలా రాయొచ్చు కదా! ఏం రాస్తున్నావో అర్థం కాకుండా రాస్తే దాన్ని చదవడం వల్ల ఉపయోగం ఏంటి? తర్వాత ముస్లిములారా, వారు మీ సందేశాన్ని విశ్వసిస్తారనే ఇంకా మీరు ఆశిస్తున్నారా? వాస్తవానికి వారిలోని ఒక వర్గానికి అల్లాహ్ ప్రవచనం విని బాగా అర్థం చేసుకుంటేనే బుద్ధిపూర్వకంగా దానిని తారుమారు చేసే అలవాటు ఉంది. ప్రవక్త మహమ్మద్ను విశ్వసించిన వారిని వారు కలిసినప్పుడు మేము ఆయనను విశ్వసించాము అని అంటారు. కానీ వారు ఏకాంతంగా ఒకరినొకరు కలిసినప్పుడు మీకేమన్నా బుద్ధి ఉందా? అల్లాహ్ మీకు స్పష్టం చేసిన విషయాలను వారి ముందు ఎందుకు వెల్లడి చేస్తారు? మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాటిని నిదర్శనాలుగా వారు వినియోగించడానికా అని అంటారు. వారు దాచేదంతా వెల్లడి చేసేదంతా అల్లాహ్కు తెలుసుకొని వారికి నిజంగానే తెలియదా? బాబోయ్, వారికి నిజంగానే తెలియదా? వారిలో నిరక్షరాస్యుల వర్గం కాలొస్తుంది.